హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలువన్కలు జయ. మీ జయ ఈరోజు మీ ముందుకి బిర్యానీ మసాలా దినుసుతో పెట్టిన ఆవకాయ బిర్యానీ అయితే చేశానండి. అది ఎలా చేశాను, ఏమేమి తీసుకున్నా అన్నది మనం పచ్చడిలోకి వెళ్ళి చూద్దామండి. చూస్తుంటే నూరు ఊరిపోతుంది. వర్షాకాలం శీతాకాలం ఏదైనా స్పైసీగా కారంగా పుల్లగా తినాలనిపించినప్పుడు ఈ బిర్యానీ ఆవకాయ బిర్యానీ వేసుకొని తింటే చక్కగా మంచి టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి. దానికోసం మనం స్పెషల్ ఇంగ్రీడియంట్స్ మసాలాలు వాడి చేసామండి. పుల్లటి మామిడికాయలు ఒక 5 మామిడికాయలు ఇలా ముక్కలు కట్ చేసి తుడిసేసుకొని ఇలా క్లాత్ మీద వేసి ఆరబెట్టుకున్నానండి. ఈ లోపల మనకు కావాల్సిన మసాలాలన్నీ రెడీ చేసుకుందామండి. అల్లం అయితే ఇలా తొక్క చెక్కుకొని ఆరబెట్టుకున్నాను. చూసారు కదా, ఎండలో పెట్టానండి తేమ ఆడే వరకు. చూడండి, చక్కగా ఎండలో అయితే పెట్టుకున్నాను. పుదీనా నేను ఇప్పుడు కావాల్సిన మసాలా దినుసులు అయితే చూపిస్తాను చూడండి. చూసారు కదండి, అన్నీ మనం బిర్యానీ వేసుకునే మసాలా దినుసులండి. దాల్చిన చెక్కతో సహా, అలాగే జాజికాయ, నల్లి యాలకులు, ధనియాలు, జీలకర్ర, సాజీరా, సోపు, జీలకర్ర, పుదీనా ఆకు కూడా చూసారా అండి, గ్రీన్ కలర్ కనిపిస్తుంది. పుదీనా ఆకు ఒక 2 స్పూన్లు ఎండి పెట్టుకున్నది. అలాగే ఆవాలు, మెంతులు చూసారా, మొత్తం అన్నీనండి మరాఠీ మొగ్గలతో సహా అన్నీ కొంచెంగా తీసుకున్నాను మనం తినే స్పైసీని బట్టి. ఇవి అయితే 4 కప్పులు, నేను ఇప్పుడు ధనియాలు చూపించిన 4 కప్పులు ముక్కలు వచ్చేయండి. ఆ ముక్కలకు తగినట్టుగా అయితే నేను ఈ మసాలా దినుసులన్నీ తీసుకున్నానండి. 1 స్పూన్ వరకు ఎన్ని సోపు, జీలకర్ర అన్నీను. అలాగే యాలకులు ఒక 10, యాలకులు ఒక 6-7 అండి, లవంగాలు ఒక 10, ఇలాగ 2 బిరంజీ ఆకులు, నల్ల యాలకులు ఒక 2, అనాస పూలు ఒక 2, జాపత్రి పెద్దది ఒకటి. చూసారు కదండి, అలాగే మన రాతి పువ్వు అంటాం కదా, అది కూడా కొంచెం చూసారు కదా, కొంచెం మిరియాలు అన్నీ కొంచెంగా. ఈ పుదీనా కూడా నేను శుభ్రంగా కడిగేసి మన తడి లేకుండా మనం ఇంట్లోనే డ్రై చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడైనా కావాల్సినప్పుడు పుదీనా పచ్చి దొరికినప్పుడు ఉంటుంది కదండి, అదొక 2 స్పూన్లు వేసుకున్నాను. అలాగే కస్తూరి మెంతి కూడా 1 స్పూన్ అండి. ఇవి నీచి ఒక 4 పెద్ద సైజు కాయలండి, చిన్న రసాలు బాగా పుల్లగా ఉన్నవి తీసుకున్నాను. వాటికి తగినట్టుగా 4 కప్పులు నేను ధనియాలు చూపించాను చూడండి, ఆ కప్పుతో ఫుల్గా 4 కప్పులు ముక్కలు వేయండి. 3/4 కప్పు వరకు ఇదిగో చూసారు కదండి, కప్పుకి కొంచెం వెళ్తుగా ధనియాలు అయితే తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల వరకు 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు, ఇవన్నీ కూడా వేయించి మరి బాగా వేపకూడదండి. గోరెచ్చగా వేగితే మనకి పచ్చి వాసన లేకుండా ఉంటే పచ్చడి అనేది పాడవకుండా నిల్వ ఉండడానికి మంచి ఫ్లేవర్ ఉంటుందండి. అది మాడిపోతే మనకి పచ్చడి అన్నది టేస్ట్ బాగోదండి, మాడు వాసనలో వచ్చినట్టుగా ఉంటుంది. గోరువెచ్చగా వేడయ్యి కొంచెం అవి క్రిస్పీగా అయితే చాలండి. ఈ ధనియాలన్నీ, మెంతులన్నీ కూడా కొంచెం మనకి మంచి ఏగితే మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుంది కదా, అలా వచ్చేలా వేపుకోవాలండి. మాడిపోయేలా అయితే వేపుకుంటే పచ్చడి టేస్ట్ అయితే మారిపోద్దండి. అల్లం కూడా ఎండలో చూసారుగా ఒక 2 గంటలు మంచి ఎండలో పెట్టుకుంటే అలా ఆరిపోయింది. అల్లము, మనకి వెల్లుల్లి కూడా నేను తొక్కలతోనే వేసుకున్నాను, మీకు కావాలంటే తొక్కలు తీసేసుకోవచ్చు. 2 నేను తీసుకున్న కప్పు మామిడికాయ ముక్కలు తీసుకున్న కప్పులో అవి సగం ఈ సగం వేసి 1 కప్పు పేస్ట్ వచ్చేలాగా అయితే అవి తడి లేకుండా నూనె వేసి మెత్తటి పేస్ట్లా అయితే చేసుకున్నానండి. మళ్ళీ 1 కప్పున్నర వరకు ఆయిల్ పెట్టి అవి ఏడెక్కిన తర్వాత 1 స్పూన్ మెంతులు, 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి తర్వాత మనం చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి ఇందులోని ఇంగో కూడా 1 స్పూన్ వరకు వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది అసలు పచ్చివాసన ఉండదు, అందులో తేమ ఉండకూడదు. చూసారు కదా, ఇంగో కూడా అలా వేసుకున్నాను 1 స్పూన్ వరకు. ఏ పచ్చళ్ళలోనే ఇంగ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి, మనకి డైజెషన్ అనేది మంచిగా జరుగుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇదంతా వేయించేసుకొని పక్కన పెట్టుకుంటే చల్లారిన తర్వాత అప్పుడు మనం పచ్చడి అనేది కలుపుకోవాలండి. ఏ పచ్చడికైనా మనం పోపు అలాగే చేస్తాం కదండి, ముందు నూనె వేడి చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాతే కలుపుకుంటాం కదా, అలాగే ఇది కూడా అంతేనండి. చూసారుగా ఫ్రెండ్స్, అయితే మనం చాలామంది మామూలుగా ఆవకాయ పచ్చడిని మనం బిర్యానీ చేసుకునేటప్పుడు వేసుకొని ఆవకాయ బిర్యానీ అనుకుంటాం. అయితే ఇది అయితే మనం ఎన్ని మసాలా దినుసులు అన్నీ వేసుకొని చేసుకుంటున్నాం కాబట్టి వేడివేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటేనండి అచ్చం ఆవకాయ బిర్యానీ తిన్న ఫ్లేవరే వస్తుంది, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. కావాలంటే మనం బిర్యానీ చేసుకునేటప్పుడు మసాలా దినుసులు కొంచెం తగ్గించి ఈ గ్రేవీతోని ఈ పచ్చడి ముక్కలు వేసుకొని బిర్యానీ చేసుకున్న మంచి ఫ్లేవర్గా మంచి టేస్ట్ అయితే బాగుంటుందండి. పుల్లగా చక్కగా బిర్యానీ ఫ్లేవర్తో అయితే పుల్లటకాయలు తీసుకోవాలి, స్పైసీగా చక్కగా కారంగా పుల్లగా స్పైసీగా ఉంటుందండి. ఎక్కువగా మనం శీతాకాలం వర్షాకాలం తింటప్పుడైతే మంచి టేస్టీగా ఉంటుందండి. ఏదైనా చల్లగా ఉన్నప్పుడు ఏదైనా మనకి ఘాటుగా కారంగా తినాలనిపించినప్పుడు ఇలాంటి పచ్చడిని వాడుకోవచ్చండి. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అలా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గబెట్టుకున్నాను. ఇవన్నీ పొళ్ళు చేసుకున్నాను. ఇప్పుడు ముక్కలు అయితే మీకు కొలిచి ఇలా చూపించాను కదా, 4 కప్పులు ముక్కలు అయ్యాయండి ఆ కప్పుతోని. ఇప్పుడు ఆ ముక్కలకి మనకి గట్టిగా తనం రావడానికి ఆవకాయ పచ్చడిలాగే, కానీ మనం ఇందులో అయితే మనం ఈ మసాలా అన్నీ వేసి చేసుకుంటాం. కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేస్తారు కదండి, అయితే నేను
బిర్యానీ దినుసులన్నీ వేసి చేసి ఇలా పెట్టుకుంటే మనం కావాల్సినప్పుడు బిర్యానీ మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు చేసుకోకపోయినా కలుపుకొని వేడి అన్నంలో ఎక్కడికైనా బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు చల్లగా ఉన్న వెదర్లోని రైస్ ఒకటి పెట్టుకొని మనం బిర్యానీ రైస్ పెట్టుకొని ఈ పచ్చడి కలుపుకొని తిన్న టేస్ట్ బాగుంటుంది కదండి అని దానికోసం అయితే నేనైతే ఇలా చేసుకున్నానండి. ఈ 4 కాయల ముక్కలు 1 కేజీ పచ్చడి వరకు అయితే వచ్చేయండి నాకు. చూసారుగా కొంచెం పసుపు వేసి ముందు ఆయిల్ వేసి ముక్కలు గట్టిగా ఉండడానికి అయితే పట్టానండి. ఇప్పుడు నేను 4 కప్పుల ముక్కలకి 1 కప్పు ఫుల్గా అయితే కారం తీసుకున్నానండి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఈ పొళ్ళన్నీ 1 బై 1 వేసేసుకున్నానండి. చూసారు కదండి ఇలా వేస్తున్నప్పుడు క్లిప్ అయితే వీడియో ఆన్ అయింది అనుకున్నానండి, ఆన్ అవ్వలేదు అది. చూసారు కదా కారం వేసిన తర్వాత మనం చూసారు కదండి ఉప్పు అయితేనండి 1 ముప్పావు కప్పు వరకు వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం మసాలా దినుసులన్నీ వేస్తున్నాం కదా, అందుకని చెప్పి 1 ముప్పావు కప్పు వరకు ఇది కల్లుప్పుని పొడియాను ఎండలో పెట్టి పొడి చేసుకున్నదండి. ఇవన్నీ ఒకసారి వేసుకున్న తర్వాత ఈ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలండి. ఇవి కలుపుకున్న తర్వాత మనం చూసారుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఇదే మంచి గ్రేవీగా వస్తుంది మనకి. బిర్యానీలో ఇంత గ్రేవీ వేసుకొని మనం బిర్యానీ చేసుకున్నా బాగుంటుంది, మనం అన్నంలో వేడి అన్నంలో కలుపుకున్నా బాగుంటుందండి. అప్పుడు మనం అందులో చేసుకునే బిర్యానీలో స్పైసీస్ అన్నీ తగ్గించుకుంటే సరిపోద్ది, ఇందులో ఉంటాయి కాబట్టి ఆ స్పైసీ అంతాను. చూసారుగా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే. దాన్ని మొత్తం అంతా వీటికి ముక్కలకి పట్టేలాగా బాగా అయితే కలుపుకొని మళ్ళీ సరిపోతే నూనె కూడా వేసుకోవాలండి. మనకి ఏం పచ్చడికైనా నూనె ఎక్కువ ఉంటేనే ముక్కలు గట్టిగా ఉండి మెత్తబడకుండా పచ్చడి పాడవకుండా ఉంటుందండి. ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత ఒక డబ్బాలోకి మంచిగా బాగా డ్రై అయిపోయిన జాడీలో కానీ ప్లాస్టిక్ మంచి కంటైనర్ ఉన్న డబ్బాలోకి కానీ అడుగునైతే కొంచెం నూనె వేసి ఇదంతా ఇందులోకి వేసుకోవాలండి. ఇలా వేసి పెట్టేసుకొని మూత పెట్టి 3 రోజులు ఉంచాక మళ్ళీ 3వ రోజున మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉప్పు కారం ఏమైనా సరిపోతే ఒకసారి వేసుకొని కలుపుకుంటే సరిపోద్దండి. ఎందుకంటే అప్పుడు ముక్కలకి మనకి స్పైసీ అంతా పడుతుంది కదండి, దానికోసం అని చెప్పి ఇదంతా ఇలా పట్టిన తర్వాత ఒకసారి చూసుకొని అప్పుడు మళ్ళీ మనం కావాలనుకుంటే గాజు సీసాలోకైనా జాడీలోకైనా మార్చుకోవచ్చు. దీన్ని ఇప్పుడు తినకుండా అలా ఉంచేసి వర్షాకాలం వచ్చినప్పుడు కానీ శీతాకాలంలో కానీ తింటే టేస్ట్ అనేది బాగా ఊరి ముక్కకి మసాలా స్పైసీ అంతా పట్టి బాగుంటుందండి. చూసారు కదా, మళ్ళీ పైన కొంచెం నూనె వేసి అంతా సర్దేసి మూత పెట్టానండి. ఇప్పుడు దీన్ని 3 రోజులు అయిన తర్వాత అయితే అప్పుడు మళ్ళీ మీకు ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఒక ఊరి మనకి నూనె అయితే బాగా తేలి పక్కకు వచ్చింది కదా, పైకి వచ్చింది కదా. ఇప్పుడు మరీ ఒకసారి బాగా కింద నుంచి బాగా ఒకసారి కలుపుకొని ఉప్పు కారం అంతా సరిపోయలేదో చూసుకోవాలండి. ఊరి చూసారు కదా ఊటలా వచ్చింది గ్రేవీ అన్నది. మనం ముందు కలిపి పెట్టేటప్పుడు గట్టిగా ఉంది కదా, మన ఆవకాయ పచ్చడికి ఊట ఎలా వస్తుందో అలా వచ్చింది. ఇప్పుడైతే నేను చక్కగా కలిపేసుకున్న తర్వాత చూసుకున్నానండి, నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయి నేను ఒక గాజు సీసాలోకి అయితే శుభ్రంగా కడిగి ఎండబెట్టుకొని అది 1 కేజీ పచ్చడి అయితే పడుద్దండి, అందులోకి అయితే వేసేసుకుంటున్నాను. మనం పెట్టుకునే కాయ 4 కాయలకి 1.5 కేజీ వరకు వచ్చిందండి పచ్చడి. దీని నిండా వేసిగా కొంచెం ఉంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇదంతా చక్కగా పందిలో సర్దేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని ఒక పక్కన మనకి గాలి తగిలిన చోట్ల చక్కగా ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే మనకైతే అలాగే ఎక్కువ రోజులు మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ముక్క మెత్తబడకుండా ఉంటుందండి. నేను ఎలా చేస్తానో చూసారు కదండి వీడియో అంతాను. వీడియో నచ్చితే మీరు అందరూ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది, అలాగే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు మనకి పుల్లగా ఉన్న కాయలు దొరుకుతున్నాయి, ఇప్పుడు వచ్చేది కూడా మనకి పునాస కాయలు కూడా దొరుకుతాయండి. వీడియో నచ్చితే అందరూ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.